సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీసిద్ధేశ్వరపర్యంతాం వందే గురుపరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ త్రిపుర భైరవీదేవిని గురించినటువంటి విశేషములలో అమ్మవారి సాధన గురించినటువంటి ఘట్టం దగ్గరికి మనం వచ్చాం. త్రిపుర భైరవీదేవిని ఎలా ఆరాధించాలి అనంటే, ఈ దేవిని మొట్టమొదటగా ఆరాధించినటువంటి ఋషులు ఆ దేవిని ఉపాసించవలసినటువంటి మార్గాన్ని మనకు అందించారు. ఋషులు ఈమెను ఎలా ఆరాధించారు, ఏ రూపంలో భావించారు అనంటే, ఈమెను తేజస్మంతమైనటువంటి ఒక గొప్ప వెలుగుగా, కాంతి స్వరూపిణిగా ఆమెను ఆరాధించటం అనేటువంటిది మనకు కనిపిస్తున్నది. వేదకాలం నాటి నుండి కూడాను ఈ దేవి పూజలు అందుకుంటున్నది. వేదములలో చెప్పబడినటువంటి సూత్రం తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా ఆ తమస్సును పోగొట్టి వెలుగుల్ని ప్రసాదించేటువంటి జ్యోతిర్మయ స్వరూపిణిగా త్రిపుర భైరవీదేవిని గురించి ఋషులు వర్ణించారు. ఆ దేవిని ఎలా ఆరాధించారో చూద్దాం ఇక్కడ. సుధాంశు సూర్య వహ్నిలోచన త్రయాన్వితాననాం నరాంతకాంతక ప్రభూతి పర్వదత్త దక్షిణాం సముండ చండ ఖండనాం ప్రచండ చంద్రహాసినీం తమోమతి ప్రకాశినీం భజామి భైరవీం సదా. ఇక్కడ దేవి గురించి చూడండి. ఇక్కడ తమోమతి ప్రకాశినీం భజామి భైరవీం సదా. ఆ తమస్సును పోగొట్టేటువంటి ప్రకాశ స్వరూపిణిగా ఉన్నటువంటి భైరవీదేవిని ఎల్లప్పుడూ కూడా మేము భజిస్తూ ఉంటాము అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ఈమె ప్రచండ చంద్రహాసిని, ప్రచండ స్వరూపిణియే. కానీ చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో అంత చల్లగా వెన్నెలలాగా నవ్వేటువంటి దేవత. అటు భీకరత్వాన్ని, భయంకరత్వాన్ని, భీషణత్వాన్ని, ఇటు ప్రశాంతతను, శాంత స్వరూపాన్ని రెండింటినీ కూడాను సమ్మేళితమైనటువంటి రూపంగా ఈ దేవిని గురించి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చూడండి. ఈ ప్రకాశం ఎంతటి ప్రకాశం ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది అనంటే, సద్య సముద్యత సహస్ర దివాకరాభాం విద్యాక్ష సూత్ర వరద భయ చిహ్న హస్తాం నేత్రోత్పలైస్త్రిభిరలంకృత వక్త్రపద్మాం త్వాం హారభార రుచితాం త్రిపురే భజామః. ఈ దేవి సహస్ర దివాకరాభాం, 1000 మంది సూర్యులు కలిస్తే ఎలా ఉంటుందో ఆ కాంతి, అటువంటి కాంతితో ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. సరే, ఇంతకుముందే చెప్పుకున్నాం. విద్యాక్ష సూత్ర వరదాభయ చిహ్నహస్తాం, అమ్మవారు చేతిలో తాటాకులను అలాగే అక్షమాలను వరద అభయ ముద్రలను కలిగి ఉన్నటువంటి దేవి. ఈమె 1000 సూర్యులతో సమానమైనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది అనంటే, చీకటిలో వెలుగుల్ని నింపేటువంటి ఈ దేవి ఆ తమస్సు అనేటువంటి చీకటిని అజ్ఞానము అని అన్నారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవిగా, విద్యను ఇచ్చేటువంటి దేవిగా, అంతేకాకుండా ఆత్మజ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటి దేవిగా ఈ దేవిని గురించి ఋషులు వర్ణించారు. అంటే ఏ వ్యక్తి అయితే మామూలుగా చదువు, విద్య అనేటువంటిదే కాకుండా ఆత్మశక్తి స్వరూపాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు త్రిపుర భైరవీ దేవిని ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఈ దేవిని గురించి చెబుతూ వేదములో అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు చెబుతూ జాతవేదస త్రిష్టుభేమా కష్టతరో కామః అని చెప్పారు.
జాతవేదస్ అనేటువంటి ఒక మంత్రం ఉన్నది, ఈ త్రిపుర భైరవీ దేవికి సంబంధించింది. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు గనక ఉంటే ఈ మంత్రాన్ని స్మరించండి చాలు, దేవికి సంబంధించినటువంటి అనుగ్రహం కలిగి ఆ దేవి కరుణ వల్ల ఇబ్బందులన్నీ కూడాను తీరిపోతాయి. అంటే ఇక్కడ ఈ మంత్రం గురించి చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ దేవత వేదంలో ఉన్నటువంటి దేవత, వేదకాలం నాటి నుండి పూజలు అందుకున్నటువంటి దేవత, అతి ప్రాచీనమైనటువంటి దేవత, ఋషుల చేత ఆరాధించబడినటువంటి దేవతగా ఈ మహావిద్యను గురించి మనకు ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉన్నది. అంతేకాదు, ఈమెను చేతిలో మనం జపమాల పుస్తకము అంటే మనకు సరస్వతీదేవిని గుర్తుకొస్తుంది, చదువుల తల్లిగా అమ్మవారి గురించి చెప్పుకుంటాం. ఇక్కడ ఈ దేవిని అక్షర స్వరూపిణిగా చెప్పారు. ఎలా చెప్పారు అంటే, ఆది ప్రథమో సర్గ సాక్షాత్ భైరవ క్షకారేణ భైరవి మాతృకాభిష్ఠితారం అని చెప్తూ, అమ్మవారు ఉన్నది అకారం నుండి క్షకారం వరకు మనకు వర్ణమాల ఉన్నది. అకారం నుండి మొదలైనటువంటి 16 అచ్చులు కూడా సాక్షాత్ భైరవ స్వరూపము, పురుష స్వరూపము. కకారం నుండి క్షకారం వరకు భైరవీ స్వరూపము అని చెప్పారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, వర్ణమాల గురించి చెప్పుకుంటూ అచ్చులన్నీ కూడాను శివుడి స్వరూపము, అలాగే హల్లులన్నీ కూడాను శక్తి స్వరూపము. ఎలా అయితే అచ్చులు స్వతంత్రంగా ఉండలేవో, హల్లుల మీద ఆధారపడి శబ్దములను ఏర్పాటు చేస్తాయో, అలాగే శివుడు కూడా శక్తి మీద ఆధారపడి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ చెబుతూ శివుణ్ణి భైరవ స్వరూపంగా, శక్తిని భైరవీ స్వరూపంగా చెబుతూ ఉన్నారు. అచ్చులన్నీ కూడాను భైరవ స్వరూపము, హల్లులన్నీ కూడాను భైరవీ స్వరూపము, మాతృకా స్వరూపము. అందులోనూ ఆమె విద్యకు అధిదేవత కాబట్టి, జ్ఞాన దేవత కాబట్టి ఈ మాతృకా దేవతగా కూడా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు. మామూలుగా మనం మాతృదేవతల గురించి చెప్పుకుంటున్నాం, అష్టమాతృకల గురించి చెప్పుకుంటూ ఉంటాం, కొంతమంది సప్తమాతృకలుగా చెబుతూ ఉంటారు. ప్రతి పురుష దేవతలోనూ కూడా స్త్రీదేవి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి మాతృశక్తి. బ్రహ్మలో బ్రాహ్మి, విష్ణుమూర్తిలో వైష్ణవి, కుమారస్వామిలో కౌమారి అని చెబుతూ భైరవుడిలో నిక్షిప్తమై ఉన్నటువంటి మాతృశక్తిగా భైరవీదేవిని గురించి కూడా మనకి మాతృకా దేవతలలో చెప్పటం జరుగుతున్నది. సరే, అది ఎట్లా ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ భైరవీదేవిని ఆరాధిస్తే ఏం జరుగుతుంది అన్నదానికి మన ఋషులు చెప్పినట్లుగా వేదదేవత అయినటువంటి ఈ దేవి ఆమె కాంతి స్వరూపిణిగా, తమస్సును చీకటిని పోగొట్టేటువంటి దేవతగా, వెలుగుల్ని ప్రసాదించేటువంటి దేవతగా, అంటే కేవలం అజ్ఞానాన్ని పోగొట్టడం మాత్రమే కాదు, కష్టాలను బాధలను కూడా పోగొడుతుంది అమ్మవారు. మంచి జీవితాన్ని కూడా అనుగ్రహించేటువంటి దేవతగా ఈ దేవతను గురించి చెబుతూ ఉన్నారు. అంతేనా, ఇంకా ఏమిస్తుంది భైరవి అనంటే, ఈ దేవతను ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మంత్ర సాధనలో ప్రధానమైనటువంటి స్థానం ఈ దేవి మంత్రానికి కనిపిస్తూ ఉన్నది. అస్య అపి మంత్ర శ్రీ విద్యోచ్యతే. ఈ దేవి మంత్రాన్ని కూడా శ్రీ విద్య అని అన్నారు. త్రిపుర సుందరీదేవి విద్య శ్రీ విద్య. అలాగే ఆ త్రిపుర సుందరీదేవి యొక్క మరొక రూపం కాబట్టి, రూపాంతరం కాబట్టి ఈ దేవి మంత్రాన్ని కూడా శ్రీ విద్య అనేటువంటి పేరుతోనే పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తూ ఉన్నారు అనంటే, ఈ విద్య అన్ని విద్యలలోనూ చాలా గొప్ప విద్యగా చెబుతూ ఉన్నారు. ఈ భైరవీదేవికి సంబంధించినటువంటి మంత్రంలో కూడాను ఎలా అయితే శ్రీ విద్యలో పంచదశి మంత్రంలో 3 భాగములు 3 కూటములు ఉన్నాయో, అదే విధంగా ఈ త్రిపుర భైరవీదేవి మంత్రంలో కూడా 3 కూటములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 3 అక్షరములే 3 కూటములుగా ఉన్నాయి. అక్కడ గనక మనం త్రిపుర సుందరి మంత్రంలో చూస్తే, పంచదశాక్షరి మంత్రంలో ఒక్కొక్క కూటమిలో 5 అక్షరాల చొప్పున 15 అక్షరముల మహామంత్రంగా అక్కడ మనకి శ్రీ విద్యలో కనిపిస్తూ ఉంటే, ఇక్కడ భైరవీదేవికి సంబంధించినటువంటి మంత్రంలో 3 ప్రధాన భాగములలో 3 కూటములలో కూడాను 3 అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. ఎందుకని అంటే, ఒక్కొక్క అక్షరమే ఒక్కొక్క మహాకూటమిగా దేవి కరుణను తీసుకొస్తూ ఉన్నది. ఏమిటి ఆ కూటములు, ఎలాంటి శక్తిని ఇస్తాయి ఆ కూటములు అనేటువంటి అంశాన్ని మనం మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.